భారత సరిహద్దులను మరింత శత్రు దుర్భేద్యంగా మార్చేందుకు దేశ రక్షణ వ్యవస్థను పటిష్టం చేసేందుకు భారత సర్కార్ చర్యలు ప్రారంభించింది. మరో 2 నెలల్లోనే ఇండియన్ ఆర్మీ చేతికి కొత్త యుద్ధ విమానాలు రాబోతున్నాయి. ఈసారి ఇండియా మేడ్ తేజస్ యుద్ధ విమానాలు భారత అమ్ముల పొదిలో చేరనున్నాయి. తేజస్ పనితీరు ఎలా ఉంటుంది, దాని కెపాసిటీ ఏంటి, అందులో ఉన్న అధునాతన ఫీచర్లేంటి? పిట్ట కొంచెం కూత ఘనం. ఖతర్నాక్ ఫైటర్ జెట్ తేజస్. ఆత్మనిర్భర్ భారత్ కలను సాకారం చేసేలా స్వదేశీ యుద్ధ విమానాల తయారీలో ఇండియా మరో ముందడుగు వేసింది. తేజస్ యుద్ధ విమానాల తయారీలో భారత్ ఇప్పటికే పురోగతి సాధించింది. తేజస్ కోసం డెవలప్ చేసిన టెక్నాలజీ లైట్, మీడియం, యుఏవీల వరకు విస్తరించింది. రాబోయే కొన్నేళ్లలో మన ఎయిర్ ఫోర్స్ అవసరాలను తీర్చటమే కాదు, మిత్ర దేశాలకు కూడా తేజస్ ఫైటర్ జెట్లను ఎగుమతి చేసే స్థాయికి భారత్ ఎదగబోతోంది. అంతకంటే ముందు ఇదే సంవత్సరం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ భారత వైమానిక దళానికి 12 కొత్త తేజస్ MK1 యుద్ధ విమానాలను అందచేయనుంది. 2 ఏళ్ల గ్యాప్ తర్వాత అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ నుంచి ఇంజన్ల డెలివరీ మొదలైంది. దాంతో రాబోయే 2 నెలల్లోనే తేజస్ ఫైటర్ జెట్లు IAF అమ్ముల పొదిలో చేరనున్నాయి. 2028 నాటికి 83 తేజస్ మార్క్ 1A విమానాల ఆర్డర్లను పూర్తి చేయాలని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లక్ష్యంగా పెట్టుకుంది. బెంగళూరు, నాసిక్లోని 3 ఉత్పత్తి లైన్లు ఏడాదికి 16 నుంచి 24 యుద్ధ విమానాలను తయారు చేసే సామర్థ్యం కలిగి ఉన్నాయి. ప్రైవేట్ సెక్టార్ సహాయంతో తేజస్ MK1A కోసం రియల్ ఫ్యూజ్లేజ్ లాంటి కీలక భాగాల ఉత్పత్తి వేగవంతమైంది. తేజస్ మార్క్ 1A స్వదేశీ టెక్నాలజీతో తయారైన లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ కి సంబంధించిన అడ్వాన్స్డ్ వేరియంట్. ఇది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డెవలప్ చేశాయి. ఈ ఫైటర్ జెట్ అనేక ఫీచర్స్, సరికొత్త టెక్నాలజీతో తయారు చేశారు. ఆధునిక యుద్ధ రంగంలో ఏదో సూపర్ ఫైటర్ గా చెప్తున్నారు. ఇది సింగిల్ సీట్, సింగిల్ ఇంజిన్ కలిగిన మల్టీ రోల్ ఫైటర్ జెట్. ఇది ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు సర్ఫేస్, ఎయిర్ టు సముద్రంపై ఉన్న టార్గెట్లను కూడా నాశనం చేస్తుంది. డాగ్ ఫైట్లు, బాంబు దాడులు, ఇతర కీలక మిషన్లకు అనుకూలంగా ఉంటుంది. ఆత్మనిర్భర్ భారత్ లో తేజస్ MK1A ఓ మైల్ స్టోన్ గా చెప్పొచ్చు. ఇది 60% పైగా స్వదేశీ టెక్నాలజీతో తయారైంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధునిక అవసరాలను తీర్చేందుకు దీన్ని డెవలప్ చేశారు. తేజస్ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. దీని బరువు చాలా తక్కువగా ఉంటుంది. 13.5 టన్నుల టేక్ ఆఫ్ వెయిట్ తో ఉంటుంది. చురుగ్గా, వేగంగా స్పందించడంతో పాటు అద్భుతమైన కెపాసిటీతో శత్రువులపై దాడి చేస్తుంది. మార్క్ 1Aలో అధునాతన ఏవియానిక్స్ సూట్ అమర్చారు. ఇందులో ఆధునిక రాడార్, సెన్సార్లు, కమ్యూనికేషన్ సిస్టమ్ కలిగి ఉంది. ఇవే యుద్ధ రంగంలో పైలట్ కి అవసరమైన సమాచారాన్ని వేగంగా అందిస్తాయి. ఇది పూర్తి స్థాయి స్టెల్త్ ఫైటర్ జెట్ కాకపోయినా రాడార్ క్రాస్ సెక్షన్ ని తగ్గించే టెక్నాలజీ ఇందులో ఉంది. ఇది శత్రు రాడార్లకు చిక్కకుండా ఉండే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. తేజస్ మార్క్ 1Aలో అమెరికా జనరల్ ఎలక్ట్రిక్ తయారు చేసిన టర్బో ఫ్యాన్ ఇంజిన్ ఉంది. ఇది అధునాతన ఫ్యాన్ డిజైన్, డిజిటల్ ఇంజిన్ కంట్రోల్ సిస్టమ్ కలిగి ఉంది. ఈ ఇంజిన్ గంటకు 2200 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకెళ్లేందుకు వీలు కల్పిస్తుంది. ఇందులో ఇజ్రాయెల్ కు చెందిన ఎల్టా సిస్టమ్స్ తయారు చేసిన రాడార్ ఉంది. ఇది మల్టిపుల్ టార్గెట్లను ఒకేసారి గుర్తించి ట్రాక్ చేస్తుంది. దీనికి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్లను గుర్తించగల సామర్థ్యం ఉంది. ఎయిర్ టు ఎయిర్, ఎయిర్ టు సర్ఫేస్ మిషన్లలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తుంది. ఈ రాడార్ ఎలక్ట్రానిక్ జామింగ్ కు వ్యతిరేకంగా బలమైన నిరోధకత కలిగి ఉంది. తేజస్ లోని డిజిటల్ ఫ్లై బై వైర్ విమానం చురుకుదనాన్ని, స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది. పైలట్ కు సులభమైన నియంత్రణ అందిస్తుంది. మల్టీ ఫంక్షన్ డిస్ప్లేలు, హెడ్ అప్ డిస్ప్లే, హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే సిస్టమ్ ను అమర్చిన కాక్పిట్ పైలట్ కి రియల్ టైమ్ డేటాని, టార్గెట్ల సమాచారాన్ని అందిస్తుంది. ఇక DRDO డెవలప్ చేసిన ఇంటిగ్రేటెడ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ రియల్ టైమ్ ఆక్సిజన్ ని ఉత్పత్తి చేస్తుంది. 50,000 అడుగుల ఎత్తు వరకు వెళ్లినా పైలట్ సేఫ్ గా ఉంటారు.
తేజస్ మార్క్ 1Aలో 23mm ట్విన్ బ్యారెల్ కెనన్ గన్ ఉంటుంది. ఇది క్లోజ్ రేంజ్ యుద్ధాల్లో బాగా ఉపయోగపడుతుంది. ఇందులో 8-8 టార్గెట్ల కోసం 100 కిలోమీటర్ల రేంజ్ కలిగిన ఆస్ట్రా MK1 మిసైల్ ని వినియోగించొచ్చు. 8-8 సర్ఫేస్ కోసం గైడెడ్ మిసైల్, బ్రహ్మోస్ లైట్ వెర్షన్ మిసైల్ ని కూడా ఫైర్ చేయొచ్చు. యాంటీ షిప్ మిషన్ల కోసం హార్పూన్ గానీ, స్వదేశీ మిసైళ్లని గానీ ప్రయోగించొచ్చు. ఇక లేజర్ గైడెడ్ బాంబులు, క్లస్టర్ బాంబులు, స్మార్ట్ బాంబులు దీని ద్వారా ప్రయోగించొచ్చు. 4000 కిలోల వరకు ఆయుధాలను మోసుకెళ్లే కెపాసిటీ తేజస్ MK1Aకుంది. శత్రు రాడార్లను జామ్ చేసేందుకు ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్స్ సిస్టమ్ ఉన్నాయి. శత్రు మిసైల్ లాక్లను గుర్తించి పైలట్ ని హెచ్చరించేందుకు రాడార్ వార్నింగ్ రిసీవర్ కూడా ఉంటుంది. దాడి చేసే మిసైళ్లను గుర్తించేందుకు మిసైల్ అప్రోచ్ వార్నింగ్ సిస్టమ్ ఉంది. తేజస్ కంబాట్ రేంజ్ 550 కిలోమీటర్లు ఉంటుందని చెప్తున్నారు. తేజస్ MK1A IAF ఆపరేషనల్ సామర్థ్యాన్ని పెంచనుంది. మాడ్యులర్ డిజైన్ కారణంగా అప్గ్రేడ్లు, సర్వీసింగ్ ఈజీగా చేయొచ్చు. దీన్ని టేకాఫ్ చేసేందుకు పెద్ద రన్వే కూడా అవసరం లేదు. చిన్న రన్వేల నుంచి టేకాఫ్, ల్యాండింగ్ చేయగలదు. ఇది లద్దాఖ్ లాంటి అధిక ఎత్తుగల ప్రాంతాల్లో ఉపయోగకరంగా ఉంటుంది.